గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి మరిన్ని వీడియోస్ కోసం. చూసారు కదా, నేనైతే ఎక్కడున్నానో ఈ పాటికే మీకు అర్థమైపోయి ఉంటుంది. పరిటాల రవి వాళ్ళ ఇంటి దగ్గరకు వచ్చాను, నేను వాళ్ళ ఊరికి వచ్చాను. ఆ మూమెంట్స్ మీకు కూడా షేర్ చేసుకుందాం అనేసి వీడియో క్లిప్స్ యాడ్ చేశాను. కొన్ని వీడియోస్ తీశాను నేనైతే. ఇక్కడ చూసారు కదా, మేమైతే ఫస్ట్ ముత్యాలంపల్లికి వెళ్ళాము. అక్కడ మా వాళ్ళు దేవురు చేస్తారంటే అక్కడికి వెళ్ళాము. వెళ్ళేసి ఇక్కడ చూసారా, యాట్లు కొడుతుంటే రక్తము ఎలా పారుతుందో, కాలువై పారుతుంది రక్తము. ఆ అమ్మవారికి అలా యాట్లు కొడితేనే ఆ అమ్మవారు శాంతిస్తారంట. అక్కడికి చాలామంది భక్తులు వస్తారు. ఇంకా అక్కడికి వెళ్ళాక అదంతా ముత్యాలమ్మని దర్శనం చేసుకున్నాము. చాలా జనం అయితే ఉన్నారు, చాలా రష్ ఉంది. దర్శనానికి 2-3 అవర్స్ అయితే టైం పడుతుంది. మేము ఇంకా సైడ్ నుంచి వెళ్ళేసి దర్శనం అయితే చేసుకున్నాము త్వరగా. ఇంకా దర్శనం చేసుకునేసి అక్కడ అందరినీ వచ్చిన చుట్టాలని పలకరించాము. ఇంకా అట్లానే వెళ్తూ అట్లా ముత్యాలమ్మకి దర్శనం చేసుకొని కొంచెం టిఫిన్ చేసుకొని నెక్స్ట్ అయితే మేము అక్కడ ఉన్న దగ్గరలో ఉన్న శ్రీరామ్ తెలుసు కదా, పరిటాల రవి వాళ్ళ కొడుకు శ్రీరామ్ అన్న వాళ్ళ పెళ్ళి అయింది కదా, ఆ చోటుకి వెళ్ళామన్నమాట. అంటే వెంకటాపురం దగ్గరే రవిగుట్ట అని అంటారు. అక్కడికి వెళ్ళాము. వెళ్ళి అక్కడ వెంకటేశ్వర స్వామికి దండం పెట్టుకున్నాము. అక్కడ వీడియోస్ తీయకూడదన్నారు. ఇంకా అటు నుంచి వచ్చేటప్పుడు గుట్ట దగ్గరికి వెళ్ళాం, రవి సమాధి దగ్గరికి. చూసారు కదా, అక్కడ సమాధి దగ్గర అక్కడ అంత ఎండలో కూడా అక్కడ మనం అడుగు పెడితే కాలదు, అంటే అలాంటి బండలు వేశారు అక్కడ. ఇంకా రవి సమాధి దగ్గరికి వెళ్ళే చోట ఇది రవి వాళ్ళ నాన్న సమాధి అంట. ఇలా రెడ్ కలర్లో పెట్టారు. వాళ్ళ నక్సలైట్స్ అంట, అప్పట్లో నక్సలైట్స్కి అలాగే పెడతారంట రెడ్ కలర్లో, అందుకే అలా కట్టారు. అది వాళ్ళ సింబల్ అంట, నాకు కూడా తెలియదు, మొన్ననే తెలిసింది. ఇంకా సరేలే అనేసి వెళ్ళాము. ఆకలి వేసింది, అన్నీ చూసుకొని వెళ్ళేపాటికే ఇంకా కొంచెం భోజనం కూడా చేసాము. ఇంకా చూడండి, మేమందరం వెళ్ళాము. అమ్మమ్మ, అత్త, మా అమ్మ, తనైతే మా ఆడపడుచు, నేను, ఇంకా మా తమ్ముడు అందరం వెళ్ళాము. వెళ్ళి ఇక్కడ ఫస్ట్ దారి మధ్యలో మేము చెప్పాం కదా వెంకటేశ్వర స్వామికి వెళ్ళామనేసి, వెంకటేశ్వర స్వామికి వెళ్ళాము. మా అత్త కూతురు అయితే మంచిగా ఫొటోస్ అన్నీ కూడా దిగింది. ఇక్కడ అంటే ఏంటంటే అక్కడ ఫొటోస్ క్లిప్స్ క్యాప్చర్ చేయరాదని చెప్పారు వాళ్ళు, అదేమో తెలియదు నాకైతే. ఇంకా చూడండి, ఇక్కడ అంటే వేప చెట్టుకి అక్కడ దండం పెట్టుకుంటాం మనం. నార్మల్గా ముత్యాలమ్మ అంటే వేప చెట్టుకి ఎక్కువ పూజిస్తాం కదా, అలా అక్కడ దండం పెట్టుకున్నాము. దేవుడికి దండం పెట్టుకొని నేనైతే వైట్ డ్రెస్ వేసుకున్నా కదా, మా వాళ్ళు అయితే వైట్ డ్రెస్లో అంతా గలీజ్ అవుతుంది, అంటే బ్లడ్ అంతా పడుతుంది అలా ఇలా అన్నారు. పర్లేదులే, మేనేజ్ చేసుకుంటా అని చెప్పాను. ఇంకా చూసారు కదా, ఇక్కడ ఇలా అంతా చూడండి ఎంత జనం కదా అసలు. కొంతమందికి అయితే ఇది నచ్చకపోవచ్చు, దయచేసి ఏమనుకోకండి నచ్చని వాళ్ళు. నచ్చితే మాత్రం అమ్మవారికి ఒక లైక్ చేయండి, సరేనా? నచ్చకోకుండా వాళ్ళు దయచేసి బ్యాడ్ కమెంట్స్ పెట్టకండి. ఓకే, చూసారు కదా, ఇక్కడ ఇంకా అంటే మేము వెళ్ళిన టైము ఆఫ్టర్నూన్ 12:30-1 అయింది. ఎండకు అసలు కాళ్ళు అయితే కాలిపోతున్నాయి. అసలు ఎంత ఎండ అంటే చాలా ఉంది, నియర్లీ 40 degrees ఉంది ఎండ, 40-45 అంత ఉంది టెంపరేచర్. అంత ఎండ ఉంది. అంత ఎండలో నావైతే అప్పుడే చెప్పులు కూడా తెగిపోయినాయి, నాకైతే కాళ్ళు కాలిపోయినాయి అసలు. అంతా అయిపోయింది. ఇంకా మేమైతే మంచిగా భోజనాలు చేసుకున్నాము. మటన్, పలావ్, అలాగే బోటి కర్రీ చేశారు. టేస్ట్ అయితే మంచిగా ఉండింది. ఇంకా తినేసి మేమైతే ఇంకా ఇంటికి బయలుదేరేసాము. రిటర్న్ నేను బెంగళూరు రావాలనేసి. మరి మన వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, డోంట్ మిస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.